Good morning, everyone. Let's go to the today's current affairs. First one is India-Malaysia strategic pivot. So both the countries has inked 11 packs. So in a landmark visit to recently, our Prime Minister Narendra Modi had visited to Malaysia, Kuala Lumpur. There, he met his counterpart Anwar Ibrahim and elevated the comprehensive strategic partnership, which established in 2024 already. So the major six pillars, like the 11 agreements included the six major packs, which focus on semiconductors, digital payments, defense, health, disaster management, and work social security. And also, it talk fintech revolution. A major highlight is the linkage between India's UPI and Malaysia's PayNet. So cross-border remittances కి ఇది యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి అండ్ టూరిస్ట్కి కూడా. నెక్స్ట్ సుప్రీంకోర్టు క్రాక్స్ డౌన్ ఆన్ యాక్టింగ్ డీజీపీస్. సో కొన్ని స్టేట్స్లో ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి అలా సెలెక్ట్ అవ్వాలి కదా, సో కొంతమంది బైపాస్ చేసి వాళ్ళ నచ్చిన వాళ్ళకి ఇలా యాక్టింగ్ డీజీపీ అని చెప్పి చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇట్ రిమైండెడ్ ద స్టేట్స్ ఫర్ ఇంపెండింగ్ వేకెన్సీస్, మనకి అపాయింట్మెంట్స్ దాంట్లోంచే జరగాలి. అకార్డింగ్ టు మనకి దీని రిలేటెడ్ కేసు ఏముందంటే పోలీస్ రిఫార్మ్స్ రిలేటెడ్గా ప్రకాష్ సింగ్ జడ్జ్మెంట్ 2006 గైడ్లైన్స్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, టాక్స్ అబౌట్ పోలీస్ రిఫార్మ్స్. సో మనకు పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ అండర్ ది 7th షెడ్యూల్. ఓకే. నెక్స్ట్ నేషనల్ క్వాంటమ్ మిషన్ అండ్ బ్లూ ఎకానమీ ఫోకస్. సో మనకు నేషనల్ క్వాంటమ్ మిషన్ రీసెంట్గా మనకు అమరావతిలో లాంచ్ చేశారు కదా. సో అవర్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ అనౌన్స్డ్ ఏపీ ఈస్ బీయింగ్ పొజిషన్ యాజ్ స్ట్రాటజిక్ స్ప్రింగ్ బోర్డ్ ఫర్ ది నేషనల్ క్వాంటమ్ మిషన్. మనకి దీనికోసం 6,000 crore బడ్జెట్ అనేది చేశారు, మన గ్లోబల్ లీడర్గా ఈ క్వాంటమ్ టెక్నాలజీస్లోకి ముందుకు వెళ్ళడం కోసం అని చెప్పి. అండ్ బ్లూ ఎకానమీ 2.0 అంటే మనకి కోస్టల్ స్టేట్స్, మనకి ఇండియాలో కోస్టల్ స్టేట్స్ ఎక్కువ కదా, సో దాంట్లోంచి ఓషన్ రిసోర్సెస్ మనం బాగా యూజ్ చేసుకొని ఎకనామిక్ గ్రోత్ కోసం ఫోకస్ చేయాలి అని చెప్పి బ్లూ ఎకానమీ ఫోకస్. Next, Dalhan Kranti Pulse Revolution has been launched. So our Agriculture Minister Shivraj Singh Chauhan has launched this Dalhan Kranti from Madhya Pradesh. So the goal ఏంటంటే achieving self-sufficiency in pulses, tur, masoor, urad by 2027. మన యాక్చువల్గా ఇండియా అనేది ఈ పల్సెస్ విషయంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కానీ లార్జెస్ట్ కన్స్యూమర్ కూడా. సో స్టిల్ వి రిలే ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ సర్టన్ వెరైటీస్. సో ఇది తగ్గించుకొని మనం సెల్ఫ్ సఫిషియెంట్గా అవ్వాలి అని చెప్పి ఈ దల్హన్ క్రాంతి అనే దాన్ని తీసుకొచ్చారు. Next, biodiversity related, Malaysia has recently joined our International Big Cat Alliance. So, International Big Cat Alliance అనేది 2023లో లాంచ్ అయింది. ఇది ఎందుకంటే టు ప్రొటెక్ట్ 7 మేజర్ బిగ్ క్యాట్ వెరైటీస్ ఉంటాయి, టైగర్, లయన్, లిపర్డ్, స్నో లిపర్డ్, ప్యూమా, జాగ్వార్, చీతా, వీటి కోసం అని చెప్పి వాటి కన్జర్వేషన్ కోసం. సో మలేషియాలో కూడా మలేషియా టైగర్ అనేది ఎండేంజర్డ్ స్పీసీగా ఉంది. సో అందుకని రీసెంట్గా ఇది కూడా ఫార్మల్గా ఇది జాయిన్ అయింది. Next, question of the day. Which country announced a nationwide ban on social media access for children under 16 years? Answer is B. Thank you so much. Please subscribe, like and share. Thank you so much.